రామలక్ష్మి సీతాకాంత్కున్న టెన్షన్‌లన్నీ మర్చిపోయేలాగా చేయడం కోసం ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్ శ్రీవారు అంటూ మొదలుపెడుతుంది. అయితే సీతాకాంత్ అప్పటికే లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయి ఉంటాడు. ఇల్లంతా వెతుకుతుంది. ఎక్కడికి వెళ్లారు ఈయన? కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదే అనుకుంటూ ఇక సీత వాళ్ళ తాతయ్యని అడుగుతుంది. ఎక్కడికి వెళ్లారు ఈయన అని అడగగానే ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ షేర్స్ అమ్ముకొని వెళ్ళిపోతామన్నారు కదా! వాళ్ళని కన్విన్స్ చేయడానికి అన్నట్టు వెళ్లారు అనంటే, మరి నాకు చెప్పకుండా అంటే, "నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదులేమ్మా" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక హడావిడిగా బయలుదేరుతూ ఉంటుంది రామలక్ష్మి. దారి మధ్యలో తను ఏదో ఆలోచనలో ఉండి డ్రైవింగ్ సరిగ్గా చేయక నందిని కార్‌కే డాష్ ఇవ్వబోతుంది. ఇక నందిని వచ్చి ఇద్దరు ఎదురుపడతారు. "ఏంటి ఆ ర్యాష్ డ్రైవింగు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు" అని అయితే అంటూ ఉంటే, థ్యాంక్స్ మేడం, మొన్న మీరే సేవ్ చేశారు, ఇప్పుడు మీరే సేవ్ చేశారంటూ మా కంపెనీ చాలా ప్రాబ్లంలో ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఇలా అయిపోయింది అనేది అంటూ ఉంటే, ఎందుకు అలా ఆలోచించడం? ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే నువ్వు ఉండవు, నీ కంపెనీ ఉండదు, దాని గురించి ఆలోచించుకొనైతే చెప్తూ, ఏమో ఇది విచిత్రమైనది అంటారు కదా, మన కలయిక దేనికి దారితీస్తుందో చూడాలి అంటూ ఇక సీతాకాంత్ గురించి మొత్తం తెలుసుకుంటుంది, తన కంపెనీ గురించి మొత్తం తెలుసుకుంటుంది. ఇక ఆల్మోస్ట్ సీతాకాంత్ సందీప్‌ని చైర్మన్ చేసేద్దామని సంతకాలు పెడుతున్న టైంలో నందిని అసిస్టెంట్ అయితే వచ్చి కంపెనీని మేము టేక్ ఓవర్ చేసుకుంటాము, ఈ కంపెనీలో మేము కూడా భాగంగా ఉంటాము, ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ షేర్స్ అమ్మేస్తామన్నారు కదా, మీరు ఎన్ని అమ్మినా కూడా మేము కొంటాము, మేము తప్ప మీరు ఈ షేర్స్ ఇంకెవరు కొనరు, మీ ఇష్టము, మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సీతాకాంత్ కంపెనీ అనేది మంచి పేరున్న కంపెనీ, అది పోకూడదు, ఆయన ఎండీగా ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశం అని అయితే చెప్తూ ఉంటుంది. ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నట్టు చెప్తుంది. ఎన్ అంటే నందిని, ఎస్కే అంటే సీతాకాంత్ అన్నట్టు. మరి ఎన్ఎస్కేకి సంబంధించి అంటే నందినికి సీతాకాంత్కి మధ్య గతంలో ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. ప్రజెంట్ వరకు అయితే రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో ఫుల్ హ్యాపీ. ఆ ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రామలక్ష్మికి తెలిసిన ఆవిడ అని తెలిస్తే రామలక్ష్మి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ నందిని నుంచే ఉంటుందని రామలక్ష్మి ఎక్స్పెక్ట్ చేసి ఉండదు.